guys, welcome back to my channel Gamana Reddy. So ఈరోజు వీడియో ఏంటంటే మాఘమాస గైస్, ఈరోజు జాతర ఉంటుంది అండ్ ఇక్కడ కూడవెల్లి అనే విలేజ్ దగ్గర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. సో అక్కడ జాతర జరుగుతుంది. నేను అది మీకు చూపించాలనుకుంటున్నాను. కమ్ లెట్స్ గో గైస్. ఫైనల్గా రీచ్ అయిపోయాము ఫర్ ది ఫస్ట్ టైం. ఫుల్ రష్ ఉంది గైస్. సో ఎంట్రీ వైపుకి వెళ్తున్నాం. లైక్ గైస్, వీడియో మొత్తం చూడండి, మీకైతే పక్కా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ఈ వీడియో. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ నేను మీకు చెప్పబోతున్నాను. సో గైస్, స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేనైతే ఇంత పెద్ద జాతర ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అక్కడ అమ్ముతున్నారు గైస్. అసలు చాలా ఏరియాలో ఇట్లా ఒకటే రోలో కాకుండా వెనకాలకు కూడా చాలా స్టాల్స్ లాగా ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్స్. ఏది కావాలి అంటే అది దొరుకుతుంది. బట్ వాటర్ మాత్రమే ఒకటే దగ్గర ఉన్నాయి గైస్. జస్ట్ క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. పిల్లలకైతే మంచి ఐటమ్స్ ఉన్నాయి అండ్ జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి. ఫోన్స్లో సిగ్నల్స్ ఉండవు. సో మీతో వచ్చిన వాళ్ళు మీరు కలిసే ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమైనా కొనడానికి కూడా ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. జస్ట్ క్యాష్ మాత్రమే యూజ్ చేయాలి. సో క్యాష్ క్యారీ చేయండి గైస్. సో ఇంకా ఇంత జనాలు ఉన్నారా? ఈ జనాలలో హాఫ్ ఆఫ్ ది పీపుల్ అక్కడ జనాల్ని చూసి జస్ట్ స్నానాలు చేసి వెళ్ళిపోయారు, దేవుడిని దర్శనం చేసుకోకుండా. అక్కడ ఎక్కువ మంది ఈరోజు మాఘమాస రోజు స్నానాలు చేయడం మంచిది అని భావిస్తారు గైస్. సో జస్ట్ స్నానాలు చేసి వెళ్ళిపోయినా కూడా ఘోరంగా జనాలు ఉన్నారు. ఈ చెరువుకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది గైస్. ఈ వాగు అన్ని వాగులు ఒక సైడ్ ఫ్లో అవుతుంటే ఇది ఇంకొక సైడ్ ఫ్లో అవుతుందంట గైస్. రీసెంట్గా తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ అయ్యి చనిపోయారు కదా. లిటరల్గా నేను అక్కడ ఉన్నంతసేపు నాకు అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అసలు ఎంత ఘోరంగా మంది అంటే, సరే అంత జనాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ అట్లీస్ట్ కేర్ తీసుకొని పోలీసులను పెట్టింది. ఆ పోలీసులు ఎక్కడున్నారు అంటే స్టార్టింగ్లో మాత్రమే ఉన్నారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో చాలా జనాలు అయిపోయారు. స్పేస్ అనేది తగ్గిపోయింది అక్కడ. అసలు చిన్న పిల్లలు అయితే నాకు వాళ్ళని చూస్తే అసలు చాలా భయం వేసింది, అక్కడ వాళ్ళకి ఏమైపోతుందో అనేసి. అండ్ మోస్ట్లీ పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళతోనే ఎత్తుకొనే ఉన్నారు. అయినా కూడా పాప చూడండి, అసలు ఆ పాపను చూసి తట్టుకోలేకపోయాను. సో ఇదే గైస్ మెయిన్ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉండే మెయిన్ టెంపుల్. 3 నందులు అండ్ ఇదంతా టెంపుల్. ఒక్కసారి అసలు ఇలా జనాలు లేనప్పుడు ఖాళీ రోజు రావాలి గైస్. చాలా ప్లెజెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ అయితే, కానీ జనాలు ఉండడం వల్ల తెలియలేకపోయింది. అండ్ మీరు అక్కడ శివయ్యని చూడొచ్చు. పోలీసులు సరిగ్గా రెస్పాన్సిబుల్గా లేకపోవడం వల్ల, సరే వచ్చేటప్పుడు దర్శనానికి వచ్చేటప్పుడు రష్ ఉంటుందంటే ఓకే, బట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు కూడా రష్ ఉంది గైస్. అసలు వాళ్ళు నవ్వుకుంటూ చూస్తున్నారు, ఆపండి అయ్యా, కంట్రోల్ చేయండి జనాల్ని అని అంటే. ఇది ఆ టెంపుల్లోనే ఇంకొక శివాలయం గైస్. ఇక్కడ ధ్వజస్తంభం పైకి కాయిన్స్ విసిరేస్తున్నారు. నాకైతే అది నచ్చలేదు. ఆ కాయిన్స్ దాని పైన పడకపోతే కింద పడుతున్నాయి, కాళ్ళకు తగులుతున్నాయి. సో అట్లాంటివి నేను ఎంకరేజ్ చేయాలి అనుకోవట్లేదు. అండ్ ఇది వేణుగోపాల స్వామి ఆలయం. ఇక్కడనేమో ఆ కోరిక కోరుకొని ఆ కాయిన్ నిల్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ భజనలు అవుతాయంట గైస్. మేము అక్కడ ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత భజన అనేసి, బట్ ఎప్పుడో తెలియలేదు. ఇది వినాయకుడిది. అండ్ ఆబ్వియస్లీ జాతర అంటే గుర్తొచ్చేది జిలేబీ.
సో గైస్ దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. మాఘమాస కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. మాఘమాస కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే దర్శనానికి జనాలు లేకుండా తొందరగా అయిపోద్ది. దర్శనం చాలాసేపే చేసుకున్నాం కానీ జనాలు అయితే చాలా ఉన్నారు. అండ్ గైస్ మాఘమాస రోజు చిన్నపిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళకండి. సో చాలామంది చిన్నపిల్లలు అసలు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారంటే ఆ రష్లో 4-5 లైన్స్ కలిపి మొత్తం ఇట్లా నూకేసుకుంటున్నారు. సరే అదంతా పక్కకు పెట్టేస్తే కూడవెల్లి రామలింగేశ్వర స్వామి టెంపుల్. కూడవెల్లి అనే పేరు ఎందుకు వచ్చిందంటే 2 వాగులు కలిసి ఆ చోటు నుంచి ప్రవహిస్తాయి. అండ్ అక్కడ మాండవ్య నది అనే నది, ఆ వాటర్ నది ఫ్లో అవుతుంది గైస్ అక్కడ నుంచి. అండ్ రామలింగేశ్వర స్వామి ఆ పేరు ఎందుకు అంటే రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకి వెళ్తున్నప్పుడు సీతతో వెళ్తుంటాడు కదా, ఆ టైంలో ఒక ప్లేస్లో ఆగినప్పుడు తనకి బ్రాహ్మణ హత్య పాపం అని తెలిసి శివుడికి పూజ చేయాలి అని అనుకుంటాడు. సో శివుడికి పూజ చేయాలి అని అనుకున్నప్పుడు అక్కడ లింగం ఉండకపోవడం వల్ల హనుమంతుడిని కాశీకి వెళ్ళి లింగాన్ని తీసుకొని రమ్మని చెప్తాడు. సో హనుమంతుడు కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా లింగాలు ఉండడం వల్ల ఏ లింగం తీసుకురావాలో తెలియక అక్కడ లేట్ అవుతుంది. ఒక మట్టితోనే లేట్ అయిపోతుంది, ఈ టైంలోపు చేసేయాలి కాబట్టి మట్టితోటే రాముడు లింగాన్ని తయారు చేశాడు. దాన్ని సైకత లింగం అంటారు గైస్. సో అదే టైంలో రాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించే లోపు హనుమంతుడు కాశీ నుంచి ఇంకొక లింగాన్ని తీసుకొని వస్తాడు. సో హనుమంతుడు కరెక్ట్ టైంకి రాలేను అని ఫీల్ ఉన్నప్పుడు రాముడు ఆ లింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తాను అనేసి 2 లింగాల్ని ఒకటే చోట ప్రతిష్ఠిస్తాడు గైస్. సో అండ్ రాముడు పక్కా అభిషేకం చేయాలి అని అంటే శివుడికి స్నానాలు ఆచరించిన తర్వాతనే చేస్తారు కాబట్టి అక్కడే ఉండే వాగులో రాముడు స్నానం చేసిండు అని కూడా చెప్తారు. అండ్ గైస్ ఇక్కడ ప్రతి శివాలయానికి ఒకటే నంది ఉంటుంది. బట్ ఇక్కడ ఒక మెయిన్ నందితో పాటు 2 నందులు చిన్నవి పక్కన ఉంటాయి. అవి ఇక్కడ పెడతాను చూడండి. వీటిని సంతాన నందులు అంటారంట. సో నార్మల్గా పిల్లల కోసం ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చు. అదొక స్పెషాలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే శివుడికి అభిషేకం చేసే టైంలో పూజారి వాళ్ళు టచ్ చేసినప్పుడు ఆ హనుమంతుని చేతి గుర్తులు కనిపిస్తాయట. అండ్ వన్ మోర్ థింగ్, 2 లింగాలకి అభిషేకం చేస్తారు. అది మట్టితో చేసిన లింగం అయినప్పటికీ దానిపైన ద్రాక్షలు సంథింగ్ ఏవో పెట్టేసి దానికి అభిషేకం చేస్తారు గైస్. రాముడు సీతాదేవితో కలిసి వెళ్ళిండు కాబట్టి అక్కడ సీతాదేవిది కూడా గుడి ఉంది గైస్. అదే టెంపుల్లో 3 శివుడు గుళ్ళు, 2 హనుమాన్వి, 1 గణేశుడిది, ఇంకా సీతాదేవిది, దత్తాత్రేయ స్వామి, చాలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ టెంపుల్ అండ్ అక్కడ వాగులో స్నానాలు చేసి టెంపుల్కి వెళ్తారు గైస్ మోస్ట్లీ. అది కూడవెల్లి రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క స్టోరీ నాకు తెలిసింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. ఏమైనా తప్పులు ఉంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే జస్ట్ కమెంట్ ఇట్ డౌన్. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దోమకొండలో గుండ్ల చెర్ల జాతర అవుతుంది గైస్. చెరువులో గుండ్లు మీన్స్ రాయిలు ఉంటాయి కాబట్టి గుండ్ల చెరువు అని వచ్చింది దానికి. అక్కడ లింగం ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. అదొకటే కదా శివాలయం, చాలా శివాలయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అక్కడ స్పెషల్ ఎందుకో తెలీదు. ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఇప్పుడు అరౌండ్ 4-4:30 అవుతుంది. దెన్ 5-5:30కి అట్లా విల్ గో దేర్ అండ్ ఐ విల్ షో ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ దేర్. లాస్ట్ ఇయర్ ఈ టైంకి వీడియో షూట్ చేస్తాను స్టార్ట్ చేసిన కానీ రచ్చుండే గైస్ జనాలు. సో తీయలేకపోయినా అట్లీస్ట్ ఈసారైనా బిట్స్ అండ్ పీసెస్ అలా అయినా సరే పక్కా తీస్తాం మీకోసం. మీరు కూడా నా కోసం పక్కా చూడండి ప్లీజ్. ఓకే గైస్ వచ్చేసాం. శ్రీజా సే హాయ్. హాయ్
హోయ్ గైస్ అసలు ఎంత ఎంత ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినాం చూడండి. పడు చెరువు పొలం. గైస్ ఈ టెంపుల్లోనే శివుని ఆయిల్ పోస్తారు ఈరోజు, అదేందో స్పెషల్. కానీ మాఘమాసకి అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఆయిల్ పోస్తారు అక్కడ. అండ్ ఇక్కడ మీకు కనిపించేదే శివాలయం, చిన్న శివుడు కటికలింగం. దర్శనం అయిపోయింది, చెరువులకు పోతున్నాం గైస్. చెరువు దిగవా ఇప్పుడు, దిగవా లోకి కాకుండా చెరువు దగ్గర, చెరువు లోపల చెరువుకి దిగుతున్నాం ఇప్పుడు. చెరువు కట్ట దిగుతావు, దిగవ చెప్పు. దిగుతాం, లోపలికి వెళ్ళిపోమంటున్నాం. అయ్యో ఇంకా తగ్గినాయి వాటర్. మీతో పాటు నేను కూడా బ్లాగర్ అయిపోతున్నాను కదా మీరు. సో గైస్ వెనకాల చూసినట్టయితే చెరువు, ముందు చూసినట్టయితే చెరువు కట్ట, మధ్యలో మేము గైస్. గైస్ ఈరోజు నాతో బ్లాగర్ శ్రీజ. జిలేబీ కొనుక్కోనికి వెళ్తాను, వేడి చేస్తేనే తీసుకుందాం. అక్కడ ఉంది వేడి జిలేబీ తీస్తున్నాం. గైస్ సెకండ్ రౌండ్ ఆఫ్ జిలేబీ. ఆబ్వియస్గా జాతర అంటేనే గుర్తొచ్చేది జిలేబీ గైస్ నాకు. అండ్ బెలూన్ అండ్ దాల్మోటి, ఇవి 3 ఉంటేనే జాతర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చినట్టు. ఆ జిలేబీని ఇట్లా చేస్తున్న విధానం చూస్తుంటే కూడా టెంప్టింగ్ ఉంటుంది గైస్, ఎందుకో తెలీదు. సో జిలేబీ తీసుకోవడం అయిపోయింది, ఇంకా మిగిలింది ఒక బెలూనే కదా, ఆ బెలూన్ తీసుకొని వీడియో ఎండ్ చేసేద్దాం. సో గైస్ దట్స్ అండ్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. బాయ్ బాయ్, టేక్ కేర్.